హిందూ సంప్రదాయాల పట్ల ద్వేషాన్ని పెంచేటటువంటి విధంగా వ్యవహరించే పాస్టర్ బొట్టు తీపిచ్చి మంగళసూత్రాలు తీపిచ్చి మెట్టెలు తీపించి ఇది మన సంప్రదాయం కాదని చెప్పి క్రైస్తవం వైపుకి తీసుకెళ్తున్న వాళ్ళే 100కి 99.999 మంది. వీళ్ళకి నాయకత్వం వహిస్తున్న వాళ్ళలో బ్రదర్ అనిల్ ఉంటారు, లేకపోతే బ్రదర్ సతీష్ ఉంటారు, ఇట్లాంటి వాళ్ళందరూ. ఇప్పుడు నిన్న ఈ బ్రదర్ అనిల్ గారి అబ్బాయి పెళ్ళి, షర్మిల బ్రదర్ అనిల్ గారి అబ్బాయి రాజారెడ్డి పెళ్ళి దీప్తితో జరిగినటువంటిది ఏంటిది? ఒకటి క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఉంగరాలు మాట, తర్వాత అంతకుముందే హల్దీ ఫంక్షన్ అంటే పసుపు ఫంక్షన్. హిందువులకి పసుపు పారాని వద్దని చెప్పి పసుపు పెట్టుకొని ఇట్లా రాసుకొనియట్లేదు, బొట్టు పెట్టుకునేట్లా. బట్ వీళ్ళ పెళ్లిలో మాత్రం హల్దీ ఫంక్షన్ జరిగింది, పసుపు ఫంక్షన్ జరిగింది. అట్లాగే మంగళసూత్రం కట్టడము జరిగింది, మంగళసూత్రంతో పాటుగా ఆ మంగళసూత్రానికి బొట్టు పెట్టడము జరిగింది. ఇది ఇక్కడ కీలకమైనటువంటిది. అంటే తప్పులేదు, ఇది జరగాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే నువ్వు సంప్రదాయాన్ని రెగ్యులర్గా పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి సంప్రదాయాన్ని మార్చాల్సిన పని ఉంది. నువ్వు నా దేవుడిని కూడా నమ్ము అని చెప్పడంలో తప్పులేదు, కానీ ఆ దేవుడు వేస్ట్ అని చెప్పి ఇట్లాగ సంప్రదాయాల నుంచి దూరం చేసుకొచ్చాడు. ఇప్పుడు మరి అదే వాళ్ళ ఫంక్షన్కి వచ్చేటప్పటికి ఇట్లా జరిగింది. అంటే ఇక్కడ అమ్మాయి వాళ్ళు హిందువులు, వీళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి మరి మిగతా వాళ్ళది అంతే కదా. ఎందుకు ఆ విధంగా మార్చాలి సంప్రదాయం? వాళ్ళ ఇళ్లలోకి వచ్చేటప్పటికి మరి అప్పుడు నిజమైనటువంటి అదే చిత్తశుద్ధితో పాటించేవాళ్ళు అయితే వాళ్ళ ఇంట్లో కూడా ఖచ్చితంగా ఆ సంప్రదాయంలో చేస్తాం అనుకోవాలిగా. లేదు, అదే మన దగ్గరకు వచ్చేటప్పటికి ఎట్లా మారుస్తున్నారు? గద్దర్ గారి వ్యవహారం లాగా ఉంటుంది. మంది బిడ్డలు మాత్రం అడవులకు వెళ్ళాలా, తన వాళ్ళు మాత్రం సగర్వంగా ఉండాలి అనేటువంటి, వాళ్ళ జీవితాలు మాత్రం సేఫ్గా చూడాలి, కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇప్పించాలా, బీఆర్ఎస్లో టికెట్ ఇప్పించాలని చూసినట్టుగా వీళ్ళకి మాత్రం సంప్రదాయ ప్రకారం హిందూ సంప్రదాయం నుంచి వచ్చారు కాబట్టి ఆ సంప్రదాయం ప్రకారం జరగాలి, మిగతా వాళ్ళని మాత్రం ఆ సంప్రదాయాలు వద్దనాల. ఏం కాన్సెప్ట్ ఇది అనేదే డౌట్.